హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ ఒక సింపుల్ స్నాక్ ఐటెం, స్వీట్ కార్న్ పకోడీ. స్వీట్ కార్న్ పకోడీ చేసుకోవడం చాలా ఈజీ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. స్వీట్ కార్న్ పకోడీ చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు: ఉడికించి పెట్టుకున్నటువంటి స్వీట్ కార్న్ గింజలు, కొంచెంగా శనగపిండి, ఇంకా కొంచెంగా కార్న్ఫ్లోర్ కూడా తీసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో మనం ఉడికించి పెట్టుకున్నటువంటి స్వీట్ కార్న్ గింజలు వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి స్వీట్ కార్న్ మిశ్రమంలో సరిపడా శనగపిండి, కార్న్ఫ్లోర్ వేసి కొంచెంగా కారం వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఏం వేయకూడదండి. ఈ గింజల్లో ఉన్నటువంటి తడితోనే మనకి పిండి అంతా కలిసిపోతుంది. మనం కన్సిస్టెన్సీ చూసి సరిపడా పిండి కావాలనుకుంటే మరి కొంచెం వేసుకోవచ్చు. ఇలా పిండి అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో కావాలంటే కనుక మనం కొంచెంగా చాట్ మసాలా పౌడర్ కూడా వేసి కలుపుకోవచ్చు. ఇక్కడ నేనైతే వేయలేదండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పిండిని చిన్న చిన్న పకోడీలా వేసుకోవాలి. మంట మీడియంలో పెట్టి వేయించుకోవాలండి. మంట హైలో పెడితే కనుక పిండి అనేది లోపల బాగా ఫ్రై అవ్వదు. కాబట్టి మంట మీడియంలో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి స్వీట్ కార్న్ పకోడీ అనేది రెడీ అవుతుంది. ఈ స్వీట్ కార్న్ పకోడీ వేయించేటప్పుడు మన కలర్ అనేది లైట్ బ్రౌన్ కలర్ రావాలండి. అప్పుడే లోపల పిండి అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా రెడీ అయినటువంటి పకోడీలన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చివరిగా కొంచెంగా కరివేపాకు కూడా ఫ్రై చేసి వేసుకుంటే బాగుంటుంది. ఈ రెడీ అయినటువంటి పకోడీలని టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇదొక ఇన్స్టెంట్ స్నాక్ రెసిపీ అండి. పిండి కలిపిన తర్వాత ఎక్కువసేపు స్టోర్ చేయకూడదు, వెంటనే వేసేసుకోవాలి. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.